హలో ఎవ్రీవన్. కాశీ క్షేత్రం గురించి ఒక మాటలో చెప్పాలంటే సాక్షాత్తు ఆ కైలాసనాథుడే కొలువు తీరిన క్షేత్రం. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ప్రాంతం. పరమేశ్వరుడి త్రిశూలంపై ఏర్పడిన నగరం. ప్రళయ కాలంలో కూడా నాశనం కాదు అని చెప్పబడే ఒక దివ్య క్షేత్రం కాశీ. కాశీ 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 అని 3 సార్లు పలికితే చాలు మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని కాశీఖండంలో పేర్కొనబడింది. అంతటి మహామహిమాన్వితమైనటువంటి నగరాన్ని జన్మలో ఒక్కసారైనా దర్శించుకుంటే చాలు అనుకోని భక్తులుండరు. ఆనందకరణం, కాలభైరవ దర్శనం, విశాలాక్షమ వీక్షణం, విశ్వనాథుని విన్యాసం, అన్నపూర్ణమ్మ అనుగ్రహం, మోక్షపురి, మహాశ్మశానం, పంచకోశ క్షేత్రం అనేటటువంటి ఎన్నో పేర్లు మన కాశీకి. భూమిలోని కొలువైనటువంటి పరమేశ్వరుడి నిత్య నివాసమే కాశీక్షేత్రం. తల్లి గర్భంలో 9 నెలల కాలంలానే వారణాసిలో 9 రోజుల నిద్ర ఒక మనిషి అంతటి పవిత్రతను చేకూరుస్తుందట. ఇక కాశీక్షేత్రంలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాల కంపు కొట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుందని ఇలా ఎన్నో విశేషాలు వింటూ ఉంటాం. కాశీ విశ్వనాథుడికి శివభస్వాలేపనంతో పూజ ప్రారంభిస్తారు. ఇక కాశీలో పుణ్యం చేసినా పాపం చేసినా 1,000,000 రెట్ల ఫలితం ఉంటుందని అంటూ ఉంటారు. ఇక్కడ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు, జగమంతటికి అన్నం పెట్టేటి అన్నపూర్ణాదేవిల నివాస స్థలం కూడా కాశీనే. 3,000,000 దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపోశక్తితో నిర్మించినటువంటి 84 ఘాట్లు కాశీలోని గంగమ్మ తీరాన కొలువై ఉన్నాయి. అంతటి అద్భుత క్షేత్రాన్ని దర్శించుకొని పావనం కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి మా నెంబర్స్కి కాల్ చేయండి. మీకు రూమ్స్తో పాటు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తాం. అంతేకాకుండా కాశీలో మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.